శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అలాగే ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు చేశాను. సరే, ఇప్పుడు ఏంటంటే మనం 27th జూలై నుంచి 2nd ఆగస్ట్ వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. వాట్సాప్లో మెసేజ్ పంపించండి. ఒకవేళ ఇలాగ షూటింగ్స్లో ఉన్నా, లేకపోతే జనరల్గా నేను జాతకాలు చెప్తూ ఉన్నా కూడా నేను మీ ఫోన్స్కి అటెండ్ కాలేకపోవచ్చు. మీరు జనరల్గా అటెండ్ కాలేకపోవచ్చు అండి. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూస్తాను. అంతేకాకుండా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా సెల్ నెంబర్ 7075389589 అండి. 7075389589 కింద కనిపిస్తుంది, సరిపోతుంది. సింహరాశి వారికి కుజుడు కేతువులు మీ రాశిలో ఉండడము, చంద్రమంగళ యోగం ఉండడము, 9th హౌస్ లార్డ్ అండ్ 12th హౌస్ లార్డ్ మీరు రాశిలో ఉండడం వల్ల ప్రయాణాలు అధికంగా ఉంటాయి. బహుశా ఫారిన్ కంట్రీస్ కూడా అవ్వచ్చు. అంతేకాదండి, మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. కొంచెం చికాకులు, గొడవలు, మనస్పర్ధలు, ఏ పని కావట్లేదురా బాబోయ్ అనుకోవడాలు ఇవన్నీ మీకు ఉండబోతున్నాయి. ఏదేమైనా కుజుడితో కలిసి చంద్రుడు ద్వితీయ భావంలో ఉన్నాడండి. 29 తారీఖు నుంచి చంద్రుడు ఉంటాడు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో బాగా డెవలప్ చేస్తాడు. కానీ అక్కడ ఏమైంది, శనికి కుజ దృష్టి ఉందండి. కుజుడికి శని దృష్టి ఉంది. అంటే ద్వితీయ భావంలో కుజుడి శని దృష్టి ఉందంటే ఫేసు మీద కొద్ది దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. ముఖం మీద, మీ ఫేసు మీద దెబ్బలు తగిలి బ్లడ్ కారుతుంది. ఎక్కడో మొత్తానికి దెబ్బలు తగులుతాయి. జాగ్రత్తగా ఉండండి సుమా. నిజంగా దెబ్బలు తగులుతాయంటే తగలవండి. ఏంటంటే కొంతమంది జాతక ప్రకారం మంచి జరుగుతుంది. కానీ నేను సూచన మాత్రమే. ఎందుకంటే కుజుడు ద్వితీయ భావంలో ఉండి శని చేత చూడబడతాడంటే ఖచ్చితంగా ఫేస్ మీద దెబ్బలు తగులుతాయి అని అంటారు. అంటే బ్లడ్ కనిపిస్తుంది అంటాం. కబుక్కలు పడిపోవడం జరుగుతుందండి. సరే, ఏదేమైనా చదువుల విషయంలో కూడా, చదువు విషయాల కంటే అలంకారాలు, ధనం, బంధువులు విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయవలసి వస్తుంటుంది. బహుశా మీ తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు వాళ్ళతో కాంటాక్ట్ అవుతుంటారండి. వాళ్ళ వల్ల సహాయ సహకారాలు మీకు అందుతాయి. చాలా అద్భుతం అండి. ఇంకా చెప్పాలంటే సింహరాశి వారికి మీ రాశ్యాధిపతి అంటే కుజుడే 4th భావం చూడడం వల్ల తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. బహుశా భూములు కానీ, వాహనాలు కానీ మీకు ఏదో సమకూర్చుకుంటారండి. మీకు బాగుంది. ఏదేమైనా మీకు రైతులుగా అన్నారు సార్, రైతులకి పంటలో నష్టమే రాదు, లాభం రావడానికి అవకాశం ఉంది. ఏదైనా సత్పుత్రులు కలగడానికి అవకాశం ఉందండి. మగ సంతానం కలుగుతారు. అలాగే అంతేకాకుండా మీకు ఒక సపరేట్ ఎంటిటీ అంటే సరే గుర్తింపు, ప్రజల్లో గుర్తింపు ఎక్కువ ఉంటుందండి. మీకు గౌరవమానాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మీరు పొలిటికల్ రంగం కొంటే ఈ రంగం చెప్పుకుందామండి. ముఖ్యంగా సినిమా రంగంలో పదవులు రావడానికి, సినిమా రంగంలో పదవులు ఏమొస్తాయి, సినిమా రంగంలో అలంకరణ బ్రహ్మాండంగా డెవలప్ అవ్వడము, సినిమా రంగంలో సాహిత్య రంగంలో రచయితలుగా మీరు సక్సెస్ అవ్వడము ఇవన్నీ జరగబోతున్నాయండి. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో కూడా మీకు బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయన్నది సందేహం లేదు. అంతేకాకుండా మీకు 7వ స్థానంలో రాహు కూడా తప్పండి. అందుకని అంత మంచివాడు కాదు. 7వ స్థానంలో రాహు వివాద శుభకార్యాలు లేట్ చేసేస్తుంటాడు. అలాగే కొద్దిగా మీ ఇంట్లో చికాకులు కలిగేట్ చేయడము, భార్య భర్త విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉండేట్ చేయడము, ఎప్పుడు కూడా డిస్సాటిస్ఫాక్షన్గా ఏదో కోల్పోతున్న వారిలాగా ఉండడము జరుగుతుంది. కానీ భగవంతుడి దయ వల్ల రాహు గురుదృష్టి ఉండడం వల్ల భార్యాభర్తలు బాగుంటారు, సుఖజీవనం ఉంటుందండి. అలాగే దగ్గరకు వచ్చే సంబంధాలు కూడా మీకు కలిసి వస్తాయి. 8వ స్థానంలో శని తప్పండి. కుజుడు కూడా చూస్తాడు. అంటే నీటి గండం మీకు పొంచి ఉన్నది. సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా నీటి ప్రమాదం ఉంది. శనీశ్వరుడు కుజుడితో కలిసి ఉన్న శనీశ్వరుడికి కుజు దృష్టి ఉన్నా సరే నీటి గండం మీకు ఉంది. పైగా శనీశ్వరుడు 8వ స్థానంలో మీనరాశిలో ఉండడం వల్ల నీరు వల్ల ప్రమాదమే. కొద్దిగా నీరు జోలికి వెళ్ళకండి. కొన్ని రోజుల పాటు ఖచ్చితంగా ఉందండి. జాగ్రత్తగా ఉండాలి మీరు. అంతేకాకుండా మీకు ఇదేంటంటే జనరల్గా 8వ స్థానం కాబట్టి మీకు కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ చేయడము, ప్రతి పనులను ఆటంకాలు కలిగేట్ చేయడము, మీకు అనారోగ్య సమస్యలు సృష్టించడము,
అయితే ఆ శనీశ్వరుడు వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి మీకు. ఏదైనా భాగ్యాధిపతి కూడా మీకు ద్వితీయ భావంలో ఉన్నప్పటికీ కూడా శనీశ్వరుడు చూస్తున్నాడు. కాబట్టి మీ భాగ్యం కూడా అంత అద్భుతంగా వృద్ధి అవ్వదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి అంత డెవలప్మెంట్స్ ఏమి ఉండవు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. ఏదైనా ప్రొఫెషనల్గా కూడా అంటే వృత్తిపరంగా కూడా శనీశ్వరుడు చూడడం వల్ల అంటే వృత్తి మూలకంగా డెవలప్మెంట్స్ కాలేరు. అటు వ్యాపారంలోనూ ఇటేమో వృత్తిలో కూడా మీకు డెవలప్మెంట్స్ చాలా తక్కువ. కానీ గురు ప్రభావం శుక్ర ప్రభావం మీకు బాగుందండి. అంటే 10th హౌస్ లాభంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు జనరల్గా అంత మంచివాడు కాదండి లాభంలో, కానీ ప్రేమాభిమానాలు నిండుగా మీకు ఇస్తాడు. గురుడు కూడా 11వ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంటే సందేహం లేదండి. భూముల వలన మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రొఫెసర్స్కి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి అంటాం కదా, అలాగే వేదశాస్త్ర పండితులు అనుకోవచ్చు, వాళ్ళకి చాలా బాగుంటుందండి. ధనప్రాప్తి ఎక్కువ కలుగుతుంది. ఏదైనా 12వ భావంలో రవి బుధుడు యాక్చువల్గా అండి మీరు రాసేది 12వ భావంలో బుధుడితో కలిసి ఉండడానికి అర్థం ఏంటయ్యా అంటే, జనం కొంతమంది అయితే డాక్టర్ వృత్తిలో బాగా ఉండి వాళ్ళు బాగా ధనం సంపాదించుకుంటారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఖర్చు అధికంగా ఉంటుంది. అలాగే మీ రాశి వారికి కూడా ఏంటంటే రవి బుధుల వలన జనరల్గా మీకు దైవ దర్శనాలు బాగా ఎక్కువ చేసుకుంటారండి. పుణ్యనదుల స్థానాలు, దైవ దర్శనాలు, చెరువులు, బావులు తవ్విస్తారు ఉన్నాయి. ఎందుకంటే రవి బుధులు కర్కాటక రాశిలో జలతత్వ రాశిలో ఉన్నారు కదా, చెరువులు, బావులు తవ్వించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది చదివిస్తే అలా చేసేవారు సహాయం చేసినా కూడా మంచి లోకాలకు వెళ్తారని చెప్పి యమధర్మరాజు ఒకసారి ఒక మ్యాగజైన్లో చూసాం మనం, చూపిస్తే అక్కడ కావాలంటే అది పక్క పెడదామండి. సరే అదే పక్క పెడితే ఏదైనా సింహరాశి వారికి చాలా చెప్పదగ్గ అంశం ఏంటంటే శనైశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవాలి. మందపల్లిలో కానీ ఎక్కడైనా సరే చేయించుకోవడము, లేకపోతే శనైశ్వరుడికి జపాలు, తర్పణాలు, దానము, హోమము కొద్దిగా డబ్బున్న వాళ్ళైతే, లేకపోతే మన ఇంట్లోనే మన ఇంట్లో శనైశ్వరుడు పూజించుకోవడం, లేకపోతే మీకు ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రభావం కూడా మీ మీద ఉండాలంటే జనరల్గా స్వామివారికి సింధూరం రాయిస్తే సరిపోతుందండి. ఏదైనా 29 నాగపంచమి అయింది. సుబ్రహ్మణ్య స్వామికి చాలా పవర్ఫుల్, పట్టు బాగా ఉంటుంది. అలాగే 30వ తారీఖు సూర్యభగవాన్ పూజ అంటారు. సో సూర్యభగవాన్ పూజ, నాగపంచమి రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవడం వల్ల మీరు అన్ని రంగాలను ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, పరిహారాలు ఏమి ఉంటాయి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే శనైశ్వరుడు ఆయన వక్రగతిలో ఉండి చెడు ఫలితాలే చాలా రాశుల వాళ్ళకి ఇస్తున్నాడు ఆయన. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాలండి. అది మందపల్లిలో చేయించుకోవడం మీ ఇష్టము, ఎక్కడైనా చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడు జపము, తర్పణాలు, దానం, హోమం ఇది చేయించుకోవడం వలన. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, వడమాల గారెలు అంటే గారెలు అప్పాలు సమర్పించడం వలన, తమలపాకులతో పూజ చేయించడం వలన, అంతేకాకుండా స్వామివారికి వస్త్రం సమర్పించడం వల్ల శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, తిరునల్లారులో చూడండి శనీశ్వరుడు ఉన్నాడంటే శివుడికి అభిషేకం చేస్తారు. అలాగే మందపల్లిలో చూడండి శివుడికే శనీశ్వరుడు పేరుగా తోటి ఆయనకి తైలంతో నూనెతో అభిషేకం చేస్తుంటారు. అంటే ఏంటి అర్థం ఏంటంటే శని యొక్క దోషాలు పోవాలంటే శివుణ్ణి పట్టుకోవాలి. శివుడికి తైలాభిషేకం చేయకూడదండి. శివుడికి మల్లెపూలతో పూజ చేసుకోవడము, సుగంధ ద్రవ్యాలతో పూజ చేసుకోవడం వలన, అలాగే మారేడు దళాలు, తులసి దళాలతో పూజ చేసుకోవడం వలన స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది. అంతేకాకుండా రాహు ప్రభావం కూడా చాలామందికి చాలా ఉందండి. ఈ రాహు వల్ల కూడా చాలా సర్పదోషాలు ఉన్నాయి. కొంతమంది పిల్లల దోషాలు కూడా ఉన్నాయి. పిల్లల పుట్టే విషయంలో కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం, కనకదుర్గ అమ్మవారి పూజలు చేసుకోవడము, అలాగే నిత్య సంతోషి అమ్మవారిని నిత్యము కొలవడము, ఆవిడని వీలున్నప్పుడల్లా అమ్మవారి దర్శనం, నిత్యం సంతోషి మాత అమ్మవారి దర్శనం చేసుకుంటేటండి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్లు ఉన్నా నెమ్మదిగా సంతోషం వచ్చేస్తుంటాయి మీలో. అంటే దుఃఖం పోయి సంతోషం వస్తుంది. అమ్మవారిని డెడికేటెడ్గా పూజ చేయాలి. అంతేకాకుండా కుజ దోషాలు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే శనీశ్వరుడు కుజుడు చూడడం వల్ల యాక్సిడెంట్ చాలామంది అన్ని రాసులకి యాక్సిడెంట్ చూపిస్తోంది. కాబట్టి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కళ్యాణం చేయించుకోవడం వల్ల, నిరంతరము స్వామివారిని పూజ చేయడం వల్ల ఈ దోషాలన్నిటి కూడా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉన్నాయండి. అంతేకాకుండా ఈ నెల 29వ తారీఖుని
నాగ పంచమి వస్తుంది. అద్భుతం. నాగ పంచమి రోజు విశేషంగా అద్భుతంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి మల్లె పువ్వులతో పూజ చేయడము, అలాగే ఆవు పాలతోటి తేనె పంచామృతాలతో అభిషేకించడము చేయడం వలన, వస్త్ర సమర్పణ వలన, చక్కటి మల్లె పువ్వులు కానీ దండ స్వామివారికి సమర్పించడం వలన స్వామివారు సంతోషిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. అంతేకాకుండా 30 తారీఖు కూడా సూర్య భగవానికి పూజ విశేషంగా ఉంటుందండి. సో ఆ రోజు సూర్య భగవాన్ని పూజించడం వలన ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ యొక్క ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయంటే సందేహం లేదు. సో ఈ విధంగా 12 రాసుల వారికి అన్ని విధాలుగా కలిసి రావాలని, ముఖ్యంగా శనైశ్వరుడు వలన, కుజుడు వలన దోషాలు సంపూర్ణంగా పోయి దీర్ఘాయుర్దాయంగా ఉంటూ చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.